అటువంటి పరిస్థితుల్లో నేను ప్రశ్న కోరేది ఏంటంటే, మీరు తప్పకుండా అసలు ఈ బ్లోఅవుట్ అన్నది ఎందుకు వస్తుంది? ఈ బ్లోఅవుట్ని ప్రభుత్వాలు అరికట్టలేవా? ఈ బ్లోఅవుట్ ద్వారా ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుంది, ప్రభుత్వ ధనం ఎంత దుర్వినియోగం అవుతుంది అన్నది ఒకసారి విశ్లేషణ చేయమని చెప్పి నేను ఐఎమ్ అపీలింగ్. ఇప్పుడు మోరీ 5 బావి నుంచి బ్లో అవుట్ అయింది. అది ఇరుసుమండ అనే గ్రామంలో ఉంది. 2016 to 2019, దీనికన్నా ముందు 2010, 11, 13, 14 ఈ ప్రాంతాల్లో ఓఎన్జీసీ ఒక పాలసీ తీసుకొచ్చింది. ఏమని పాలసీ తీసుకొచ్చిందంటే, ఆఫ్టర్ పాసర్లపూడి బ్లోఅవుట్ మనకి కొన్ని బావుల్ని సిక్ బావుల కింద గుర్తించింది. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది సిక్ వెల్? సిక్ వెల్ అంటే ఆ బావిలోంచి అధిక పీడనంలో గ్యాస్ ఉత్పత్తి లేకపోవడం వల్ల ఆ బావిని తాత్కాలికంగా మూసేసి దాన్ని సిక్ బావి, సిక్ వెల్ అని చెప్పి పేరు పెట్టారు. అంటే ఆ సిక్ వెల్లో గ్యాస్ అనేది చాలా అతి తక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువ ధరలకి అమ్మారంటే చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. ఇప్పుడు ఇంటర్నేషనల్ విపణిలో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో గ్యాస్ రేటు, ఒక క్యూబిక్ మీటర్ గ్యాస్ రేట్ వచ్చి ఒక 5 రూపాయలు 6 రూపాయలు ఫర్ ది ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఒక 5 రూపాయలు 6 రూపాయలు ఉంది. ఇండియన్ మార్కెట్ కూడా ఇంచుమించు దానికి సమానంగానే ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర నుంచి కొనుక్కున్న బావుల దగ్గర నుంచి వీళ్ళు అమ్మే రేటు 6 రూపాయల కన్నా 10 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నుంచి 2019 వరకు మళ్ళీ 10 సిక్ బావుల్ని ఐడెంటిఫై చేసింది ఓఎన్జీసీ. ఓఎన్జీసీ వేసి 2016 నుంచి 2019 మధ్యలో ఒకరో ఇద్దరు రాజమండ్రి అసెట్ మేనేజర్ కింద పనిచేశారు. ఒక ఆయన తెలుగు ఆయన కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు ఏం చేశారంటే, మళ్ళీ ఈ యొక్క బావిల యొక్క సామర్థ్యం ఎంత ఉంది అనుకుంటే, ఇప్పుడు ఏదైతే బ్లాస్ట్ అయిందో ఈ బావి సామర్థ్యం, ఈ బావిలో ఉన్న గ్యాస్ ఎంత ఉందంటే 2000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది. 2000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది అని వాళ్ళు ఐడెంటిఫై చేసి దీన్ని టెండర్లో ఫ్లోట్ చేశారు. 2000 మెట్రిక్ టన్నులు టెండర్లో ఫ్లోట్ చేశారు. అంటే 2000 మెట్రిక్ టన్స్ని మనం కరెన్సీ కింద కన్వర్ట్ చేస్తే 3,50,00,000 జాగ్రత్తగా వినాలి. 3,50,00,000 ఉంటుంది ఆ గ్యాస్ ఖరీదు. కానీ మొన్న బ్లోఅవుట్లో దాని యొక్క పీడనం తెలీదు, అది ఎంత ప్రెషర్తో బయటకు వస్తుందో తెలియదు, ఎంత లోన గ్యాస్ నిల్వ ఉందో తెలియదు. బట్ ఎవరికి తెలీదు? కింద స్థాయిలోని వర్కర్స్కి తెలియదు. కానీ ఓఎన్జీసీ అసెట్ మేనేజర్కి తెలుసు, కొనుక్కున్న వాళ్ళకి కూడా తెలుసు. కొనుక్కున్న వాళ్ళు ఎవరు? డీప్ ఇండస్ట్రీస్. కానీ కింద స్థాయి వాళ్ళు ఆ వెల్ని ఓపెన్ చేద్దామని చెప్పేసి డ్రిల్లింగ్ చేస్తే అది హై ప్రెషర్లో బయటికి రావడం వల్ల గ్యాస్ మండుకుంది. 2000 మెట్రిక్ టన్నుల గ్యాస్ అన్న గ్యాస్ ఈ రోజుకి 3 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ కాలింది.
2000 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ? ది ఫస్ట్ డే 40,000 ఆఫ్ గ్యాస్, మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్ అంటే 250 కోట్లు అన్నారు. ఇప్పుడు 3 లక్షలు అంటే మీరు ఇమాజిన్ చేయండి, దగ్గర 3-4 వేల కోట్లు గ్యాస్ కాలిపోయింది. అంటే ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కామ్. 2,000 కిలోమీటర్ల మెట్రిక్ టన్స్ అని గుర్తించిన బావి నుంచి 3 లక్షల మెట్రిక్ టన్ గ్యాస్ కాలిందంటే ఇట్స్ ఏ ఓఎన్జీసీ చేసిన పెద్ద స్కామ్ ఇది. దీన్ని చాలా, అసలు దీని గురించి డీప్ ఇండస్ట్రీస్ మాట్లాడట్లేదు, ఓఎన్జీసీ ఢిల్లీ మాట్లాడట్లేదు, ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మాట్లాడట్లేదు, ఎవ్వరు మాట్లాడట్లేదు. కానీ ఇది జరిగింది. ఇఫ్ ఎట్ ఆల్ ఇది తప్పు, నేను చెప్తున్న తప్పు అంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. నువ్వు అనవసరమైన అబద్ధాలు చెప్తున్నావు హర్ష కుమార్. ఎందుకంటే నేను టెండర్ డాక్యుమెంట్ చూశాను. నేను మొన్న ఇప్పుడు తీసుకురాలేదు కానీ టెండర్ డాక్యుమెంట్ ఉంది. ఈ బావుతో పాటు 10 బావులు కలిపి ఈ డీప్ ఇండస్ట్రీస్ 1,404 కోట్లకి 10 బావులను పాడింది. అంటే ఈ ఒక్క బావి నుంచే మీకు ఎక్కడి దగ్గర నా 5-6 వేల కోట్ల డబ్బులు వచ్చేసి పరిస్థితి ఉంటే, అంటే ఓఎన్జీసీ అన్నది క్రమేపీ ప్రైవేటైజేషన్ చేస్తుందా? బావిలు తవ్వేసి మన స్టేట్ గవర్నమెంట్కి ఆదాయమే లేకపోతూ ఉంటుంటే దీనివల్ల ఇంకా నష్టం జరుగుతూ ఉంటుంది కదా. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన లాభాల్లో మనకి 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను నా హయాంలో 24 crores పర్ ఇయర్ ఖర్చు పెట్టించాను. ఇప్పుడు అది కూడా ఖర్చు పెట్టట్లేదు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో దట్ ఇది పెద్ద స్కామ్. కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే దీన్ని క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ చేసి దీంట్లో ఉన్న నిజాలను బయట పెట్టమనండి. ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ రాంగ్, నేను తప్పిందంత తప్పు అయితే నన్ను నా మీద తప్పు చెప్పి ప్రజల్ని వంచిస్తున్నాడని కేసు పెట్టండి. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా కేవలం కార్పొరేట్స్ నడిపిస్తున్నాయి అన్నది మొన్న వెనిజులా మీద అటాక్ చేసిన ట్రంప్ ఇండైరెక్ట్గా నిరూపించారు. అంటే ఆయిల్ కంపెనీలు ట్రంప్ ఫండ్ ఇచ్చే ఎలక్షన్లో వాటి కోసం వెనిజులా కావచ్చు, గ్రీన్లాండ్, ఇంకోటి ఆయన వాటిని పడుతున్నారు. సో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, వీళ్ళకి ఫండింగ్ ఇచ్చేది అదానీ అంబానీ కదా. వాళ్ళ ప్రయోజనాలు ఇచ్చే పనిచేస్తారు. ప్రపంచం అంతా అలా ఉంది. ఇది ఎలా చూడాలి అంటే ఇప్పుడు మనకి కార్పొరేట్ దగ్గర గుమాస్తారు. అంటే నేను అనేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఉద్యోగుల స్థాయిలో అవినీతి జరిగిందా? 2,000 గ్యాసులను చూపించి 3 లక్షల గ్యాస్ని అయిందా అన్న పాయింట్ ఒకటి. ఇఫ్ ఎట్ ఆల్ గవర్నమెంట్ ప్రైవేటైజ్ చేయాలని అనుకుంటుందా? ఇఫ్ ఎట్ ఆల్ ప్రైవేటైజ్ చేయాలనుకుంటే అనౌన్స్ చేసి ప్రైవేటైజ్ చేయమనండి. గవర్నమెంట్ని కాదనేది ఎవరుంటారు? మరి దొంగతనంగా మనకి నష్టంగా ప్రైవేటైజ్ చేస్తే మన గవర్నమెంట్కి మా కోనసీమ ఏరియాకి డబ్బులు వస్తాయి. ఓపెన్గా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్తే దాని చట్టాల ద్వారా మాకు కోనసీమకి నష్టం జరగదు. అట్లా కాకుండా ఇట్లా కాకుండా ఇలా చేయడం వల్ల అక్కడ కోనసీమ ఇప్పుడు ఎవరికి బ్లోఅవుట్ వల్ల బాధ అండి? ఇప్పుడు అక్కడ ఇరుసుమండ గ్రామంలో బ్లోఅవుట్ అయింది. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు గ్రామస్తులందరినీ ఖాళీ చేయించారు. 3 రోజుల వరకు వాళ్ళని పునరావాస కేంద్రాల్లో ఉంచారు. వాళ్ళకి ఎప్పుడు అక్కడికి వెళ్తే ఎంత హోరండి, మనిషి మాట్లాడుకునే మాటలు వినపడినాయా? అటువంటి పరిస్థితుల్లో మనం ఈ బ్లోఅవుట్లేమో బాధ అనుభవించేదంతా మన జిల్లా ప్రజలు. మొన్నటిదాకా మన జిల్లాయే కదా కోనసీమ కూడా.
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా మన తూర్పుగోదావరి జిల్లాలోనే కదా ఉండేది. మనం అనుభవించాం. ఇప్పుడు ఏదైనా సెస్మిక్ వాల్యుయేషన్స్ జరుగుతున్నప్పుడు ఇళ్ళన్నీ బేట్లో అయిపోతాయి. తర్వాత నదీ జలాలు చేపలన్నీ ఆఫ్ షోర్ వల్ల